అందరికీ నమస్కారం. రోబో న్యూస్ ఛానల్ కి స్వాగతం. భాజపాలో చేరిన లంబాడిహెట్టి సర్పంచ్ మరియు వార్డు మెంబర్లు. కాగజ్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే గారి నివాసంలో ఈ రోజు చింతలమానేపల్లి మండలం లంబాడిహెట్టి గ్రామానికి చెందిన సర్పంచ్ లావుడే బాలు నాయక్ వార్డు మెంబర్లతో కలిసి భాజపాలో చేరారు. వీరికి సిర్పూర్ శాసన సభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు భారతీయ జనతా పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇటీవలే జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో విజయాల గురించి, అలాగే ట్రేడ్ యూనియన్లో ఉద్యమకారులకు జరిగిన అన్యాయం, కొందరు వ్యక్తులు బీఆర్ఎస్ పార్టీకి చేస్తున్న నష్టం గురించి తెలంగాణ ఉద్యమకారులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మొయిన్, అంబాలా ఓదెలు మాట్లాడారు. మోయిన్ గారు ఇచ్చే లెక్కలకు మీరు సరి అయినటువంటి సమాధానం చెప్పి బహిరంగ చర్చకు మీరు సిద్ధంగా రావాలని చెప్పి మీకు నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈరోజు మా తెలంగాణ ఉద్యమకారుడు మోయిన్ భాయ్ కానీ, మా ఓదెలన్న కానీ, మా వార్డ్ మెంబర్లు కానీ అందరం కలిసి వచ్చి మేము ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతుంది. సర్పంచ్ చెప్పిన లిస్ట్ ప్రకారం నిన్న జరిగిన వాళ్ళు ఇచ్చిన ప్రెస్ మీట్ గురించి మొత్తం లెక్కలు మా మోయిన్ భాయ్ దగ్గర ఉన్నాయి, మా దగ్గర కూడా ఉన్నాయి. కానీ మా మోయిన్ భాయ్ మొత్తం అన్ని లెక్కలకు అన్నింటికి సమాధానం చెప్తాడు. ఎక్కడెక్కడ మీరు గెలిచిండు, ఎక్కడెక్కడ మా సార్ గెలిచిండు దానికి చెప్తాడు. మేము చెప్పదలసిన విషయం ఏంటంటే, మీరు ఏదైనా చేస్తే చేసిన దాన్ని బట్టి చెప్పాలి. ఇంకొకరు గెలుపుని మీ గెలుపుగా మీరు చెప్పుకున్నాడు ఇది కరెక్ట్ అయినది కాదు. ఇంకొకటి ఏంటంటే, మీ కాంట్రిబ్యూషన్ ఏమున్నది తాలూకాలో మీరు అది చెప్పండి. మా సార్ ఒక 2000 మందికి అన్నదానం చేస్తుండు. మీరు మా సారుకు ఛాలెంజ్ చేసి నిలబడితే మీరు ఒక 4 అన్నదాన సత్రాలు పెట్టి మీరు అన్నదానం చేయండి. లేదా ఈరోజు చూసుకున్నట్టయితే సిర్పూర్ తాలూకాలో కౌటాలు కానివ్వండి, బెజ్జూరు కానివ్వండి, కాగజ్ నగర్ మండలి కానివ్వండి, ఇప్పుడు మా దగ్గర ఉన్న మా బట్పల్లి కానివ్వండి, అందెల్లి కానివ్వండి, ఎవరైనా పరమపదించినట్టయితే వాళ్లకు కట్టెలు మా సారు అందించడం జరుగుతుంది. మీరు మీ సార్తోని మీరు గంధపు చెక్కలకు అందజేయమని చెప్పండి, మేము ఒప్పుకుంటాం, మేము సంతోషిస్తాం. కానీ లేనిపోని అని 32 సీట్లు వచ్చినాయి, 42 సీట్లు వచ్చినాయి, ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి ఏంటి మీరు అనుకొని చెప్పుడు కాదు అండి. ఆ లిస్టు ఏదైతే మీ దగ్గర ఉందో మా మోయిన్ భాయ్ చెప్పిన దానికి ఆన్సర్ ఇవ్వండి. మీరు బహిరంగ చర్చకు రండి, కూర్చోండి, అందరి ముందే మనం చర్చకు దిగుదాం, మాట్లాడదాం. దయచేసి ఇలాంటి చౌకాబార్ మాటలు మాట్లాడకండి. మీ విలువని మీరే తీసుకోకండి. మేము మాట్లాడకుండా చేస్తున్నారు మీరు. మీకు 100 ఓట్లకు పై మెజార్టీ వచ్చిందంటే మా సార్ ఎంతమందికి ఛాన్స్ ఇచ్చిండు, ఎంతమందిని గెలిపించిండు, మీకేం తెలుసా అని మాట్లాడతాను. మీరు ఒకరు గెలవంగానే 100 ఓట్ల మెజార్టీ, మేము మా సార్ చేసిన దాన్ని, మా సార్ గెలిచిన మనుషులలో ఒక్కరు కూడా 100 ఓట్లకు తక్కువ లేరు. మెజార్టీకి 100 ఓట్ల మెజార్టీకి తక్కువ లేరు. ఎంతోమంది కొత్త యువకులకు ఎంతోమందికి అవకాశం ఇచ్చి గెలిపించడం. మా సార్ గురించి మీరు మాట్లాడే అర్హత మీకు 1% కూడా లేదండి. తాండ్రా వరలక్ష్మి గారు కూన మన మోయిన్ చరిత్ర, ఓదెల గారి చరిత్ర నాకు తెలుసు అని అడిగింది. నా చరిత్ర నీకు కాదు తెలిసేది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అడిగితే ఇంకా బాగా చెప్తాడు. నా చరిత్ర అంతా పోరాటాల చరిత్ర, త్యాగాల చరిత్ర, పోలీసుల చిత్రహింసలు, అరెస్టులు, కేసులలో ఉన్న చరిత్ర, 3 సంవత్సరాలు జైల్లో ఉన్న చరిత్ర, తుపాకులు చూసిన చరిత్ర, బాంబులు చూసిన చరిత్ర. ఇది కావాలంటే మీ ఆర్ఎస్ను అడిగి ఓదెల చరిత్ర ఏందో తెలుసుకుంటే బాగుంటుంది. వరలక్ష్మి గారు, ఈరోజు సిర్పూర్ కాగజ్ నగర్లో నిన్న జరిగిన ప్రవీణ్ కుమార్ సార్ గ్రూప్ వాళ్ళు, మా ఫ్రెండ్స్లు కానీ ప్లస్ మన లేడీస్ మా సిస్టర్లు కానీ వాళ్ళు ఒక మా భయభ్రాంతలకు మాకు గురి చేసే ప్రయత్నం చేసింది. ఏంటంటే మేము మా సార్కు చెప్తే మేము వస్తాం, ఇంటికి వస్తాం, ఈ అన్ని పనులు చేసి 26-27 సంవత్సరాల నుంచి ఈ అత్తం పోతాం ఇవన్నీ చూసుకొని వచ్చినాం. ఇక్కడ కూర్చొని ఉన్నాం లోకల్, ఇక్కడ మన పని చేసుకుంటా, ఉద్యమం చేసుకుంటా
అప్పుడే మేము బెదిరిపోలే, ఇప్పుడు బెదిరిస్తే ఎవరు తినడానికి ఉన్నారు. సరే అది మీకే ఈడ్చిపెడతా, సరే అది మాకు యూజ్లెస్, అది మేము పట్టుకోం మీరు చెప్పినది. కానీ దయచేసి నిన్న మన వెంకటేష్ శెట్టి వెంకటేష్ అని సర్పంచ్ ఆయన రాజేందర్ వాళ్ళు ఒక లిస్ట్ ఆయనే ఒక మొత్తం లిస్ట్ చెప్పిండు. సోషల్ మీడియాలో ఒక లిస్ట్ వచ్చింది. మా సార్ 36 గెలిచిండు, మా సార్కి ఇది ఉన్నది, మేము ఈడ గెలిచిము, అది రికార్డ్ నా దగ్గర ఉన్నది, అది నేను ఫీడ్ చేసుకున్నా. మరి మీ సార్ ఆడ గెలిచింది, మీకు మిమ్మల్ని వేరు చెప్పి మాకు అనుభవం లేదు, మీకు అనుభవం ఉన్నది, అది 100 ఓట్లు వచ్చినాయి, 200 ఓట్లు, మీకు ఏం ఓట్లు రాలే, అనుభవం లేనిది మీరు ఎక్కడ ఆ ట్రాప్లో పోయినరు, అది మీ ఫ్యూచర్ కూడా ఖరాబ్ అయ్యే పరిస్థితి ఉన్నది తమ్ముడు. దయచేసి మీరు వాస్తవం ఏమున్నది అది మీరు గమనించి, ఎవరు సత్యమో ఎవడు అసత్యమో, ఎవడు ఎందుకు వచ్చిండు ఈడ, ఎవరికి ఎవరు వచ్చి అట్టిగానే ఈడ నాటకాలు చేసి తమాషాలు చేసి ఈడ మనం ఎమ్మెల్యేకి వెళ్తామని ఆశ కొద్దీ వచ్చిండ్రు. ఎవడైతే సేవ చేస్తుండో అది మీరు అర్థం చేసుకునే మీరు పనిచేస్తే బాగుంటుంది. దయచేసి మీరు చెప్పిన లిస్ట్ 36 మీరు చెప్పిండ్రు, కొన్ని ఊర్ల పేర్లు కూడా చెప్పిండ్రు. 32 చెప్పిండ్రు. అలా కొన్ని నేను రాసుకున్న ఊర్లో కూడా చెప్పిండ్రు. నేను దానికి కరెక్షన్ చేసి చెప్తున్నా. ప్రవీణ్ గారు, మీరు వెనక ఉండి మీ వాళ్ళకు ముంగట పెట్టి మాకు తిట్టిపిస్తే మీరు పెద్ద మనిషి, మీరు ఒక డీజీపీ ఐజీ ర్యాంక్ ఏమేమో ఉన్నాయి ర్యాంకులు, మీరు ఒక కార్యకర్త, ఒక ఉద్యమకారునికి పట్టుకొని మీ వాళ్ళతో తిట్టిపిస్తే అది మీకే లాస్ట్లో లాస్ అవుతుంది. కానీ నేను పనిచేసిన ఉద్యమంలో పనిచేసిన కేసీఆర్కు తెలుసు, కేటీఆర్కి తెలుసు, అందరికీ తెలుసు, టాప్ టు బాటమ్ మీకు కూడా తెలిసి మీరు నా ఇంటికి వచ్చి, నేను మీ ఇంటికి రాలేదు, మీరు నా ఇంటికి వచ్చి దండం పెట్టి మోయిన్ గారు మీరు నాతో పని చేయాలి, ఎందుకంటే కేసీఆర్ గారు కేటీఆర్ గారు మీ గురించి చెప్పిండ్రు అని మీరు నా ఇంటికి వచ్చిండ్రు. నేను మీ ఇంటికి రాలే ప్రవీణ్ సార్. ఇవాళ మీ వాళ్ళతో నాకు మాట్లాడి టిప్పిస్తే నేను చిన్న కాదు, మీరే చిన్నగా అవుతారు. మీరు బాగా పెద్ద మనిషి, వీఆర్ రెస్పెక్ట్ యూ. మీరు మీ హోదా ఏంది, మీరేంది, మీ మనుషులు నాకు ఇట్లా చెప్పుడు. ఒక ఉద్యమకారిని, నేను తెలంగాణ కోసం పనిచేసిన, మీకోసం కూడా నేను పనిచేసిన. ఇవాళ మీ పనులు చూస్తే మీరు చేస్తున్న ఇక్కడ మీకు అనుభవం లేదు రాజకీయంలో. మీ వెనక ఉన్నళ్ళు కొందరు, అందరికీ చెప్తలేను, కొందరు వేస్ట్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళు చేయబట్టి మీరు కూడా అది అవుతారు. కానీ మీకు ఇవాళ నిన్న మీ వాళ్ళు చెప్పిన దానికి మా సాల్ బలపరిచిన క్యాండిడేట్లు వీళ్ళు ఉన్నారు. ఈ బలపరిచిన క్యాండిడేట్లు తప్పు ఉంటే మేము ఇది చేస్తాం అది చేస్తామన్నారు కదా. దమ్ముంటే మీకు దమ్ముంటే నేను మీకు సవాళ్ళు ఇప్పుడు ఇస్తాను. ఏ చౌరస్తా కూడా నేను చెప్పినా, మీ ఓడు చెప్పినా, మొత్తం నేను లిస్ట్ చెప్పినా, కరెక్షన్ చెప్పి దీని ప్రకారం ఆ సర్పంచ్లకు తీసుకురామను. ఏ చౌరస్తాకు ఆ చౌరస్తాకు వస్తే నేను వచ్చి నిలబడతా. నేను అక్కడనే నా పార్టీకు నా దేనికి కూడా రాజీనామా చేస్తా. అవసరం పడితే మీకే బీఫామ్ రావాలని నేను కోచింగ్ చేస్తా. నేను చెప్పిన సర్పంచ్, మీ ఓడు చెప్పిన లిస్ట్ ప్రకారం సార్సాల సర్పంచ్ మీ ఓడా మీరు బలపరిస్తే గెలిచిండా? దమ్ముంటే మీరు సార్సాల సర్పంచ్కు పట్టుకొని రాండి. రుద్రాపూర్ సర్పంచ్ మీ ఓడా మీరు బలపరిచిండ్రా? రుద్రాపూర్ సర్పంచ్కి దమ్ముంటే ఆ చౌరస్తా కాడ, రాజీవ్గాంధీ చౌరస్తా కాడని తీసుకురా, మేము మాట్లాడతాం, అప్పుడు మేము చెప్తాం. బాబాపూర్ సర్పంచ్ మీ సర్పంచా? డోర్పల్లి సర్పంచ్ మీ ఓడా? పార్టీ సర్పంచ్ మీ ఓడా? రవీంద్రనగర్ 1, 2 మీ సర్పంచా? రాంపూర్ సర్పంచ్ మీ ఓడా? దిగడా సర్పంచ్ మీ ఓడా? చౌకా సర్పంచ్ మీ ఓడా? బామ్నగర్ సర్పంచ్ మీ ఓడా? సాణగో సర్పంచ్ మీ ఓడా? ఈ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 సర్పంచ్లు మీ లిస్ట్లో మా సర్పంచ్లకు పెట్టుకొని, కోనప్పన్న సర్పంచ్లు పెట్టుకొని, ఇలా కొందరు ఇండిపెండెంట్ సర్పంచ్లకు పెట్టుకొని మీరు నా సర్పంచ్ అంటే ఈడ వినడానికి, మాకు బర్దాస్త్ చేయడానికి మీ భక్తులం కాదు మేము. కాంగ్రెస్ ఇంకోటి ఆ 20లా ఇద్దరు మీరు పోయినరు, ఇద్దరు వెళ్ళిపోయినారు. మీ దగ్గర ఓన్లీ 18 సర్పంచ్ ఉన్నది. అగ్గర్చా నేను నా లెక్కకు తప్పు ఉంటే ఏ చౌరస్తా అంటే ఆ చౌరస్తాకి రాన్లి. నేను తప్పు చేస్తే మీరు ఒక పార్టీకి స్టేట్ సెక్రటరీ రెస్పెక్ట్లీ, నేను పార్టీకి నేను పనిచేస్తున్నా, మీకు కూడా రెస్పెక్ట్ ఇస్తా. కానీ ఒక స్టేట్ సెక్రటరీ ఉండి మీ వాళ్ళతో అబద్ధాలు చెప్పించి
ఈడ ఉన్న లీడర్ గెలిపించిన లీడర్కు చిన్నగా చేసి మీరేమో చేసిన అంటే మీకు మొత్తం 43,000 ఓట్లు వచ్చినాయి, 100% వచ్చినాయి. కానీ ఇవాళ సర్పంచ్లా మీకు దాదాపు 12-13 వేల ఓట్ల కన్నా ఎక్కువ రాలేదు ఇక్కడ. అంటే ఈ తాలూకా మీకు తిరస్కరించింది. ప్రవీణ్ గారు స్లోగా చెప్పేసిన, ప్రవీణ్ గారు ఈ మీ జగ కాదు, మీరు చూసుకోండి అని చెప్పేసింది. మీరు అర్థం చేసుకోవాలి. కానీ మీరు ఇంకా దానికి ప్రొలాంగ్ చేసుకుంటా వేరే వాళ్ళ సర్పంచ్ నా సర్పంచ్ అంటే ఇది కలవది సార్. ఇది వినడానికి కూడా మాకు జీర్ణించుకోలేకపోతున్నాం. మీరు చెప్పిన సర్పంచ్ ఇట్లా అంటే ఈ సర్పంచ్ మీ వాళ్ళు చదివిండ్రు, ఈ సర్పంచ్కి మీరు బలపరిచిందని చెప్పిండ్రు. దయచేసి ఈ సర్పంచ్కి ఏ చౌరస్తా మీద తీసుకురాండి, మీ సర్పంచ్ని తీసుకొని వస్తే సరే మీకే బీఫామ్ కోసం నేను పని చేస్తా, మీకు బీఫామ్ రావాలని నేను పని చేస్తా అని మీకు చెప్తే आने के टाइम मैं एक बात बोलना चाह रहा हूँ, प्रवीण साहब आप बड़े आदमी हैं, आप बड़े आदमी रख के ये छोटे छोटे आपके आजू बाजू के लोगों को करके अपना वो ख़राब कर लेके अपना इमेज ख़राब नहीं करना बोल के आप लोगों को मैं समझाते हुए ये मौका दिए सो इल्ला सो ये जो दिए मेरे को मेहरबानी करके मौका दिए वालों के लिए जय तेलंगाना. రిమ్స్ క్రిటికల్ కేర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్సీ దండే విఠల్. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గల రిమ్స్ ఆస్పత్రిలో నూతనంగా నిర్మించిన క్రిటికల్ కేర్ సెంటర్ను ముఖ్యాతిథులుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరియు ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ప్రారంభించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ 50 పడకల క్రిటికల్ కేర్ను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దండే విఠల్ మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం క్రిటికల్ కేర్ నిర్మాణం విద్య వైద్యం కోసం పెద్దపీట వేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.